తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఒక్క అమృత్ భారత్ పథకం కిందే తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నామన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, టర్మరిక్ బోర్డు, హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్డు కోసం 15,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 410 కోట్లతో అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మించామని, 628 కోట్లతో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రకాలుగా సహాయ సహకారాలు ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ కు ఫస్ట్ ఫేజ్ అంటే 2 ఫేజ్ల వారుగా ఉంటుంది, నార్త్ సౌత్. దానికి ఫస్ట్ ఫేజ్ కింద 15,627 కోట్ల రూపాయలతో దానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అది ఫైనల్ కాగానే కేంద్ర ప్రభుత్వ కేబినెట్ అప్రూవల్ అయితే ఫస్ట్ ఫేజ్ RRR రోడ్డు మంజూరుకు అయ్యే అవకాశం ఉంది. అంబర్పేట ఫ్లైఓవర్ 410 కోట్లు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 627 కోట్లు, కూకట్పల్లి BHL ఫ్లైఓవర్ 136 కోట్లు, ఆరాంఘర్ 6 లేన్ సిటీలో 283 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ అవుతుంది. 46% పనులు పూర్తయ్యాయి. అదే విధంగా చెల్లపల్లి రైల్వే స్టేషన్ 430 కోట్లతో దాన్ని డెడికేట్ చేశాం. హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటే నాంపల్లి 350 కోట్లతో, కాచిగూడ రైల్వే స్టేషన్ 424 కోట్లు, లింగపల్లి రైల్వే స్టేషన్ 310 కోట్లు, బేగంపేట రైల్వే స్టేషన్ 23 కోట్లతో అది పనులు పూర్తి చేశాము, స్వయంగా ప్రారంభించడం జరిగింది. హఫీజ్పేట రైల్వే స్టేషన్ అది కూడా వేగవంతంగా పనులు జరుగుతా ఉన్నాయి. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అది కూడా 80% పైన పనులు పూర్తి అయిపోయినాయి. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ 26 కోట్ల రూపాయలతో పనులు జరుగుతా ఉన్నాయి. మలక్పేట రైల్వే స్టేషన్ 37 కోట్లతో పనులు జరుగుతా ఉన్నాయి. మల్కాజిగిరి రైల్వే స్టేషన్ 27 కోట్లతో పనులు జరుగుతా ఉన్నాయి. ఉందానగర్ రైల్వే స్టేషన్ అది కూడా 12 కోట్ల పైచీలకు పనులు జరుగుతా ఉన్నాయి. యాకత్పుర రైల్వే స్టేషన్ అది కూడా పనులు జరుగుతా ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణకు సంబంధించి టెక్స్టైల్ పార్క్, కాకతీయ టెక్స్టైల్ పార్క్ మొత్తం దేశవ్యాప్తంగా ఏడొస్తే ప్రధానమంత్రి గారికి 10 సార్లు కలిసి రిక్వెస్ట్ చేసి, అంటే మీరు ల్యాండ్ ఇవ్వరు, మీ కేసీఆర్ అనేక రకాలుగా ఆ రోజు అన్నప్పుడు కూడా ఒప్పించి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చాను తెలంగాణ. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మూతపడ్డది, ఇక రాదని చెప్పిన తర్వాత పార్లమెంట్ లో చెప్పారు, ఇక కాదని చెప్పిన తర్వాత కూడా నేను ప్రధానమంత్రి గారికి ఇష్యూ ఆ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఒక కోచ్ కోసమే కాకుండా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి అందులో ఇంజన్స్, కోచెస్ కూడా అందులో తయారు చేయబోతున్నాం. చాలా అద్భుతంగా రానున్న రోజుల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు 80% పనులు పూర్తయినాయి. వచ్చే సంవత్సరం అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుంది.